ఈరోజు భాను అక్క హరి సార్ వాళ్ళ యానివర్సరీ 25th యానివర్సరీ. సో ఏంటంటే చాలామంది ఏదైనా గిఫ్ట్ ఇస్తే అదొక మెమరీగా సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ భాను అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే సో ఇలాంటివి చిన్న చిన్న సంతోషాలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో అందుకే మేమందరం అనుకుని ఒక వీడియో చేసి తనకి గిఫ్ట్గా ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. సో తనేంటంటే 25th యానివర్సరీకి దుబాయ్ వెళ్ళున్నారు హరి సారు అక్క. సో వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఉంటుందని ఇప్పుడు వీడియో చేస్తున్నాం. సో ఏంటి అంటే వాళ్ళకి విషెస్ చెప్పే ముందు అక్క గురించి ఒక్క మాట చెప్పాలనుకున్నాను. సో ఏంటి అంటే అందరం బాగుండాలి, అందరూ మనం ఉండాలి అని ఒక టైటిల్ ఉంది కదా. సో అది అన్నమాట అక్క వాళ్ళ ఫ్యామిలీ ఆలోచించేది. సో చాలామంది స్వార్థంగా ఆలోచిస్తుంటారు. అలా కాకుండా అందరూ బాగుండాలనే ఫ్యామిలీలో వాళ్ళు ఒకరని చెప్పచ్చు. చాలా అతి తక్కువ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళలో వీళ్ళు ఒకరని చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మా ప్రణవ్కి ఏమంటారు, ఈ ఒక్క జన్మలో ఒక అమ్మే ఉంటుంది, కానీ ఈ జన్మలో మా ప్రణవ్కి ఇంకొక అమ్మ దొరికిందనమాట. సో అది నిజంగా బ్లెస్డ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక హార్ట్ఫుల్గా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసే వాళ్ళని నేను బానక్కనే చూశాను. అంటే ఇద్దరమ్మల ప్రేమను పొందే అదృష్టం మా ప్రణవ్కి దక్కింది. సో అదే అంటుంటారనమాట, యశోదమ్మని నేను అని అక్క అంటూ ఉంటుంది. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే అక్క నేనేమన్నా ఫీల్ అవుతానేమో అని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటుంది. నేను చెప్పాను అక్క నేను ఫీల్ అవ్వను అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే సో అక్క వాళ్ళ ఫ్యామిలీని నా లైఫ్లో నేనైతే అలాంటి ఫ్యామిలీని ఫస్ట్ చూడడం అనమాట. అంత అఫెక్షనేట్గా, సో ఎవ్వరు ఈవెన్ వాళ్ళ వర్కర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ ఈ పిల్లల దగ్గర నుంచి అందరినీ కూడా ఒక అఫెక్షనేట్గా చేరదీయడం అనేది నిజంగా నేను అక్కలోనే చూశాను. అందరం కలిసి ఎగ్జాక్ట్గా 12 o'clock అక్కని విష్ చేస్తే కనుక వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకని మేము ఇది ప్లాన్ చేసాం. ఇంకా ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మదర్ చెప్పడం అనేది నాకు నిజంగా బాగా అనిపించింది, ఎప్పుడు బాగుండాలనేది. తర్వాత నేను అమ్మకు కూడా కాల్ చేసి, అమ్మ తెలియదు కదా అమ్మ వాళ్ళకి, సో వాళ్ళ యానివర్సరీ అమ్మ అక్కని దీవించు అంటే, సో వాళ్ళ స్టైల్లో వాళ్ళ అక్షంతలు అక్క మీద పడుతున్నట్టు ప్లేట్లో వేసి దీవించారు. అది కూడా మీరు క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ప్రణవ్ వాళ్ళ ఏమంటారు యశోదమ్మ, సో బ్లెస్డ్ కిడ్ అని చెప్పొచ్చు. యశోదమ్మ గురించి ఒక్క మాట. షార్ట్ స్పాన్ ఆఫ్ టైమే, అంటే కలిసింది ఒక 6 months ముందే. కాకపోతే ఈ 6 months లో ఉన్న నాకు పొందిన ప్రేమ, తర్వాత ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నేను ఒక్క వర్డ్లో అయితే చెప్పలేను. మీ గురించి ఒక్క వర్డ్లో అమ్మ చెప్పమంది. సో ఒక్క వర్డ్లో చెప్పాలంటే మీరిద్దరు గాడ్ అండ్ గాడెస్ అంతే. సో మీ లాంటి వాళ్ళని నేను ఎక్కడ చూడలేము కూడా, ఎవరు చూడలేరు. సో అలాంటి వాళ్ళు మీరు దంపతులు ఇద్దరు ఆయురారోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఇష్టభోగాలతో తొలతోగాలమ్మ, హాయిగా 3 5వ తరంతో వర్దిల్లాలమ్మ. బానమ్మ. Hi Ma, hi Pa. Happy 25th anniversary. Whatever I am today, I only owe it to you both. You know, there was a time where I lost hope on myself, on everything. The only 3 people in the world who stood up for me and next to me is you, Amma, Appa and Bablu Ma. Thank you for always being there. I owe my life to y'all. Love you so much. May God bless you all. ఈరోజుకి శుభాకాంక్షలమ్మ. నువ్వు సుఖ సంతోషాలతో బిడ్డ బాబులతో చల్లగా వర్ధిల్లాలమ్మ. ఆయురారోగ్యంతో ఉండాలి. ఇద్దరు మీరు సుఖ సంతోషాలతో ఉండండి, నూరేళ్ళు చల్లగా ఉండండి. I love you both so much. 25 years of togetherness is a very great thing. I'm so happy for both of you. I know how supportive you have been towards each other all these years. You have been there for each other. You have had each other's back. You've had highs and lows, but yes, you have stood strong, and whatever you both are because of each other. In other words, you just complete each other. I love you so much. Uncle and auntie, have an amazing and blessed year ahead. May God bless you. You both are super friendly, so stay the same, and I wish you all success. Again, happy anniversary. May God bless you with lots of good health, prosperity and everything. Happy anniversary, auntie and uncle. Have a nice day. A very happy anniversary, Mama Papa. I miss you so much.
Hope to see you soon, and I wish you both a very, very happy and together life. Hi auntie, hi uncle, a very, very, very happy anniversary to you both. You are the most beautiful couple I've ever seen, uncle. ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే లైఫ్ని, అండ్ ద వే యూ గైజ్ లవ్ కిడ్స్. Aunties is uncle, uncles is auntie. Telepathy. I always see this telepathy thing. అలా ఊరికి చూస్తారో they get it. ఏం చెప్తున్నారో ఒకరికొకరు అలాగే అర్థం చేసుకుని నడుస్తారు. ఇవన్నీ చాలా రేర్ మూమెంట్స్ వాళ్ళ జట్లో ఉండేటప్పుడు తెలిసింది. చాలా బాగుంది ఫీలింగ్. హ్యాపీ యానివర్సరీ ఇన్ దుబాయ్ అంకల్, చాలా హ్యాపీ యానివర్సరీ ఇన్ దుబాయ్ ఆంటీ. చాలా బాగా ఎంజాయ్ చేయండి ప్లీజ్. అలాగే ఉండాలనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ for staying in our lives and love you both. Hi Amma and hi uncle. Happy 25th wedding anniversary uncle. You both have been the sweetest couple I've ever seen. And Amma, thank you for guiding me always Amma. Uncle, thank you for guiding me always. Our family is here because of you uncle. Thank you so much uncle for guiding me and my dad. And Amma, you have been the most precious to me and all of us. Amma, you're the strongest and sweetest one Amma. From some people, you have got disgrace in the place of grace, Amma, and dishonor in the place of honor, Amma. And yet, you have always smiled and you have always forgave them, Amma. You are the strongest, Amma. You are the strongest to all of us, Amma. You are the role model to all of us. You are the strongest woman I have ever seen, Amma. Thank you for guiding us always. And thank you for molding me always, Amma. You are the best. I am here because of you, Amma. Thank you for molding me into the perfect human being, Amma. I'll be ever grateful to you, Amma. Thank you, Amma. Thank you, Amma. Happy 25th anniversary once again, Amma. We all love you, Amma. We all love you. Hi Ma, hi Pa. Happy 25th wedding anniversary, and you are the most beautiful couple I've ever seen in my life. The happiest couple in fact. So keep smiling, stay like this your entire life. 25 years is not something very easy, and you have battled it. There are lots of ups and downs in everyone's life, and beyond all this, you were happy with each other, and that's what all matters. Amma, today is a very special day for you both, and it's a special day for all of us. And for the people who are watching the video, if you want to know why this is a special day for all of us, it's because 25 years ago, there was one lovely person who met another lovely person, and together they just spread love throughout the world to all the people they have met, making lives blossom, making people happy, making families happy, making everyone happy, and all they know is just to love. They don't know anything apart from that. So Amma, Pa, you are the most beautiful people I've ever met in my life, and I really mean it. And the way you have changed my life and all others' life. And I would also like to tell some things which Amma Appa have told me. There are 4 things which changed my life drastically. So it's basically very important for everyone. So first thing is never hurt anyone. So Amma has told me this. She usually refers to all her kids as Raja, Rajati like that. So she just told me, Raja, no matter who hurts you or how much they hurt you, never hurt them back. Even if someone comes to stab you, just let them stab and don't hurt them back. That's one thing. And second thing is ego. So never let ego destroy any relationship, and you should not have ego in your lives. So this is very, very important thing. And the third thing would be anger management. So everyone gets anger. It's a common feeling. So when you get anger, just keep it to yourself. In 5 seconds it goes away. This is the third thing Amma Appa have taught me. And the fourth thing would be how to deal with problems. No matter what problems come, just keep smiling and go ahead and solve it. And time also gives answers to a lot of problems. So these are the 4 most important things which changes lives. And seriously, I think all of you guys watching this video should follow these things. So Amma Appa, you are the best, because no one else tells people this way, the way you guide people. You are the best. Have fun. Love you all. Hats off to you both. Happy anniversary, Amma Appa. We're so lucky to have you. Love you both. Have a nice day.